హాయ్ అందరికీ. వెల్కమ్ టు ది వైస్ ట్రేడింగ్ ఛానల్. సో వైస్ ట్రేడింగ్ తెలుగు ఛానల్ అనేది కొత్తగా క్రియేట్ చేసాం. సో ఈ వీడియోలో మనం బిట్కాయిన్ యొక్క ఆర్డర్స్ ఎలా ఎగ్జిక్యూట్ చేస్తాం అండ్ టార్గెట్ తీస్తే ఎంత ప్రాఫిట్ వస్తుంది, లాస్ వస్తే ఎంత లాస్ వస్తుంది, ఇన్ కేస్ టార్గెట్ ఆర్ స్టాప్ లాస్ మార్కెట్ ఆర్డర్లో ఎగ్జిక్యూట్ చేస్తే ఎంత ఛార్జెస్ పడతాయి, ఆర్ ఎల్స్ టార్గెట్ ఆర్ ప్రాఫిట్ మీన్ లిమిట్ ఆర్డర్లో ప్లేస్ చేస్తే ఎంత ఛార్జెస్ పడతాయో నేర్చుకుందాం. సో ఫస్ట్ ఈ వీడియో అనేది చాలా ఇంపార్టెంట్ ఇన్ కేస్ మీరు కానీ బిట్కాయిన్లో ట్రేడ్ చేస్తూ ఉంటే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్యాపిటల్ ఎంత అవసరమో తెలుసుకుందాం. క్యాపిటల్ రిక్వైర్డ్. ఇన్ కేస్ మీరు కానీ 0.03తో ట్రేడ్ చేస్తూ ఉంటే 0.03 అనేది లాట్ సైజ్ అనమాట. సో ఇంటూ కరెంట్ మార్కెట్ ప్రైస్ బిట్కాయిన్ ఎంత ఉందో చూడండి. నేను ఒక 99,000 ఇస్తున్నాను. డివైడెడ్ బై నెక్స్ట్ లెవరేజ్ ఎంత తీసుకుంటున్నారు ఇక్కడ ఎంటర్ చేయండి. లెవరేజ్ సపోజ్ లైక్ ఒక 50 తీసుకుందాము. మ్యాక్సిమం మీరు 100 లోపల తీసుకోండి. 100 పైన అయితే తీసుకోబాకండి, ఎందుకంటే చాలా ఛార్జెస్ పడతాయి. సో క్యాపిటల్ నేను ఒక 50Kతో ఎవ్రీ టైం నేను ట్రేడ్ చేస్తాను బిట్కాయిన్లో, అంతకుమించి నేనైతే చేయను. సో క్యాపిటల్ రిక్వైర్డ్ ఇంత. సో ఇంటూ యూఎస్డి వచ్చేసి బిట్కాయిన్ డెల్టా ఎక్స్చేంజ్లో ఆల్వేస్ 85 ఉంటుంది. సో దీన్ని మొత్తం మీరు కానీ చూసారంటే క్యాలిక్యులేట్ చేశారంటే 0.03 ఇంటూ కరెంట్ మార్కెట్ ప్రైస్ 99,000 డివైడెడ్ బై 50 ఇంటూ 85. ఓకేనా? సో టోటల్గా మనకి లైక్ అన్నీ క్యాలిక్యులేట్ చేస్తే 5049 సంథింగ్ వస్తుంది. సో మీరు 30 లాట్తో ట్రేడ్ చేయాలి బిట్కాయిన్లో అంటే 50x లెవరేజ్ తీసుకుంటే మనకి క్యాపిటల్ కావాల్సింది 5049. బట్ ఆల్వేస్ మీరు క్యాపిటల్ అనేది ఎప్పుడు ఒక 50K 30Kతోనే ట్రేడ్ చేయండి బిట్కాయిన్లో. ఎందుకంటే మీకు సపోజ్ లైక్ 1 or 2 స్టాప్ లాసెస్ హిట్ అయినాయి అంటే క్యాపిటల్ ఒక 10K ఉంది అంటే ఛార్జెస్ వల్ల క్రిప్టోలో మీరు ఎంతైతే ప్రాఫిట్ ఆర్ లాస్ ఇస్తారో దానికి 75% వరకు మీరు ఛార్జెస్ అనేవి పే చేయాలి. ఓకేనా? సో అందుకని చెప్పేసి ఎప్పుడు క్యాపిటల్ అనేది కొంచెం ఎక్కువగానే పెట్టుకోండి. ఇన్ కేస్ 1 or 2 ఎస్ఎల్స్ హిట్ అయినా కూడా ఫియర్ లేకుండా కూడా మీరు ట్రేడ్ చేయొచ్చు. నెక్స్ట్ క్యాపిటల్ రిక్వైర్డ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో నేర్చుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఛార్జెస్ ఎలా పడతాయి. సో బిట్కాయిన్లో ఛార్జెస్ అనేటివి మనకి మేకర్ అండ్ టేకర్ అని 2 కాన్సెప్ట్స్ అయితే ఉంటుంది. ఓకేనా? సో మనకి ఇప్పుడు మార్కెట్లోకి వెళ్ళి మేకర్కి టేకర్కి ఛార్జెస్ ఎంతో చూద్దాము. సో ఇక్కడికి మీరు వెళ్ళారంటే ఫీస్లో మేకర్కి 0.02% ఉంది, టేకర్కి 0.05 ఉంది. లైక్ టేకర్ అంటే మార్కెట్ ఆర్డర్లో ఎగ్జిక్యూట్ చేయడం, మేకర్ అంటే మీరు లిమిట్ ఆర్ స్టాప్ లాస్ లిమిట్ పెట్టి ఎగ్జిక్యూట్ చేయడం. ఓకేనా? మేకర్కి 0.02, టేకర్కి 0.05. సో ఆల్వేస్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు ఎప్పుడైతే ఎంట్రీ పెడతారో పెట్టేది లిమిట్ ఆర్ ఆల్వేస్ మీరు స్టాక్ మార్కెట్లోనే పెట్టండి. ఎంట్రీ ఎగ్జిక్యూషన్ ఆల్వేస్ విత్ స్టాక్ మార్కెట్. టార్గెట్
ఆర్ ఎస్ఎల్ ఆల్వేస్ మార్కెట్ ఆర్డర్. ఓకే, సో ఈ 2 పాయింట్స్ కానీ మీరు కానీ గుర్తుపెట్టుకుంటే మీరు మేకర్లోకి వస్తారు. అంటే 0.0 ఆ చార్జెస్లోకే వస్తారు. ఓకేనా, సో ఆల్వేస్ ఈ రెండు అయితే మీరు గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి లైక్ క్యాపిటల్ రిక్వైర్డ్ తెలుసుకున్నాం, ఛార్జెస్ ఎలా పడతాయో తెలుసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి లైక్ బిట్కాయిన్లో మనకి ఇంకో కాన్సెప్ట్ ఉందన్నమాట, ఐ మీన్ డెల్టా ఎక్స్చేంజ్లో. సో ఇన్ కేస్ మీరు ఛార్జెస్ కూడా ఇన్ డీటెయిల్గా తెలుసుకోవాలి అనుకుంటే, సపోజ్ లైక్ మీరు చేసే లాట్ సైజ్ ఇంటూ కరెంట్ మార్కెట్ ప్రైస్ 9,000. సో నేను ఫస్ట్ ఇది ఎంట్రీగా చెప్తున్నాను. ఎంట్రీ ఛార్జెస్ ఇంటూ, సో నేను ఆల్వేస్ స్టాక్ మార్కెట్లోనే పెడతాను కాబట్టి నేను మేకర్ అనమాట. 0.02 డివైడెడ్ బై 100. ఓకేనా, సో ఇది ఎంట్రీ ఛార్జెస్ అనమాట. అలాగే మనకి ఎగ్జిట్ ఛార్జెస్ కూడా ఉంటాయి. 0.03 ఇంటూ ఏ ప్రైస్కి ఎగ్జిట్ అయ్యారు. సపోజ్ నేను 9,900లో ఐ మీన్ ఓకే 100లో ఎగ్జిట్ అయ్యాను. 1000 0.02 డివైడెడ్ బై 100. ఓకేనా, సో మనకి ఛార్జెస్ అనేవి టోటల్ ఛార్జెస్ అనేవి ఎలా క్యాలిక్యులేట్ అవుతాయంటే, టోటల్ ఛార్జెస్ ఈక్వల్ టు ఎంట్రీ ఛార్జెస్ ప్లస్ ఎగ్జిట్ ఛార్జెస్. సో టోటల్ ఛార్జెస్ వచ్చేసి ఎంట్రీ ఛార్జెస్ ఎగ్జిట్ ఛార్జెస్ కలిపితేనే టోటల్గా పడుతుంది. మీకు సింపుల్గా ఛార్జెస్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే, నేను బేసిక్గా 0.1తో ఐ మీన్ 100 లాట్తో ట్రేడ్ చేస్తాను. సో నా ఎగ్జిట్ ప్రైస్ వచ్చేసి ఐ మీన్ నా ఎంట్రీ ఛార్జెస్ ఒక $5.2 పడుతుంది. అంటే 5.2 ఇంటూ 85. ఓకేనా, అలాగే ఎగ్జిట్ ఛార్జెస్ ఈక్వల్ టు 5 సేమ్ అలాగే. కాకపోతే మనకి ప్రైస్ ఎంట్రీ ఐ మీన్ మార్కెట్ ప్రైస్ అనేది చేంజ్ అవుతుంటుంది కదా. సో ఆల్వేస్ 5.9 సంథింగ్ అలా చేంజ్ అవుతుంది. ఓకేనా, 5.9 ఇంటూ 85. ఓకేనా, సో ఇంచుమించు లైక్ ఓవరాల్ ఒక 900 ఇండియన్ రూపీస్ వరకు నేను పే చేస్తాను ఛార్జెస్కి. దీనిది 0.1తో ట్రేడ్ చేస్తే. అది కూడా ఇట్ డిపెండ్స్ అనమాట. మార్కెట్ ఒకవేళ 90,000 9,100 ఉంటే తక్కువ ప్రైస్ పడుతుంది. ఎందుకంటే మనం ఇక్కడ లాట్ ఇంటూ మార్కెట్ ప్రైస్ వేస్తాం కాబట్టి ఆ ప్రైస్ అనేది వెరీ అవుతుంది. ఇన్ కేస్ మార్కెట్ అనేది ఒక 1,10,000 అలా ఉందంటే ఇంకా ఛార్జెస్ అనేవి ఎక్కువ పడతాయి. సో ఈ కాన్సెప్ట్ అయితే మీకు అర్థమైంది అనుకుంటా కదా. సో ఓన్లీ 2 పాయింట్స్. ఫస్ట్ పాయింట్ క్యాపిటల్ రిక్వైర్డ్ ఎలా తెలుసుకోవాలో చెప్పాను. సెకండ్ వన్ ఈస్ ఛార్జెస్ చెప్పాను, విత్ ఎగ్జాంపుల్ చెప్పాను. ఓకేనా, సో నెక్స్ట్ వచ్చేసి బెనిఫిట్ ఇన్ డెల్టా ఎక్స్చేంజ్. ఓకేనా, సో మనకి డెల్టా ఎక్స్చేంజ్లో ఒక బెనిఫిట్ ఉందన్నమాట. అదేంటి అంటే సమ్ బ్యానర్ అయితే వస్తుంది. సి హియర్, పే 0 క్లోజింగ్ ఫీ విత్ స్కాల్పర్ ఆఫర్. అంటే ఏంటి అంటే మీరు ఒక ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేశారు అంటే వితిన్ 15 మినిట్స్లో కానీ మీరు కానీ ఎగ్జిట్ అయిపోతే, ఓకేనా, సపోజ్ లైక్
ఎంట్రీ మీరు 9:10 AM ప్లేస్ చేశారు. సో 9:10 AM ప్లేస్ చేశారు. అండ్ ఎగ్జిట్ వచ్చేసి ఒక 9:20 ఎగ్జిట్ అయిపోయారు. సో ఈ ఆఫర్ ఏంటి మనకి చూసారంటే క్లోజింగ్ ఫీ విత్ స్కాల్పర్ ఆఫర్. అంటే మనకి ఎగ్జిట్ ఆఫర్ అనేది ఎగ్జిట్ ఛార్జెస్ అనేటివి ఉండవు. ఓకేనా. సో ఓన్లీ ఎంట్రీ అవుతాం కదా, ఆ ఛార్జెస్ వరకే పే చేస్తాము. లైక్ సపోజ్ లైక్ $5.2 అలాగా. ఎగ్జిట్ ఛార్జెస్ అనేటివి పే చేయము. ఓకేనా. సో ఇదేంటి మనకి వితిన్ 15 minutesలో నీ ట్రేడ్ అనేది ఎంట్రీ అవ్వాలి, ఎగ్జిక్యూట్ అవ్వాలి. 1 second వేరీ అయినా కూడా మనకి సో అదైతే తీసుకోదు. మీకు నేను చూపిస్తాను నేను ఎంత సేవ్ చేశాను. సో నేను అప్పుడప్పుడు లైక్ క్విక్ స్కాల్పర్ లాగా బిహేవ్ చేస్తాను. సో ఇక్కడ మీరు ఫీజ్ చూసుకున్నారంటే ఇక్కడ మనకు చూపిస్తుంది స్కాల్పర్ ఆఫర్లో టోటల్ ఫీజ్ సేవ్డ్ $264 అనమాట. ఓకేనా. $264 అంటే $1,000 అంటేనే మనకి ఇంటూ 85 8,500. ఒక 200 అంటే ఒక 16-17K. ఆల్మోస్ట్ లైక్ 17K అలా, మోర్ దెన్ 20K అలా సేవ్ చేశాను. సో నేను లైక్ నా దగ్గర 2 స్ట్రాటజీస్ ఉంటాయన్నమాట, 2 సెటప్స్. ఒకటి వచ్చేసి పెట్టేసి ఒక 900 points తీసుకోవడం, ఇంకోటి వచ్చేసి వితిన్ 15 minutesలో ఎగ్జిట్ అయిపోవడం, ఒక 210 points అలా తీసుకొని. సో ఓవరాల్గా మనం క్యాపిటల్ రిక్వైర్డ్ నేర్చుకున్నాం, ఛార్జెస్ ఎలా పడతాయో తెలుసుకున్నాం, ఛార్జెస్ యొక్క ఎగ్జాంపుల్ నేర్చుకున్నాం. ఇంకోటి డెల్టా ఎక్స్చేంజ్లో ఒక బెనిఫిట్ ఉంది, 15 minutes ఆఫర్. ఓకేనా. ఇది కూడా నేర్చుకున్నాం. సో ఇది ఓవరాల్గా మీరు తెలుసుకోవాల్సిన లైక్ థియరీ పార్ట్ ఇన్ బిట్కాయిన్. సో ఇవి తెలుసుకోకుండా మీరు కానీ బిట్కాయిన్లో అరే ఏముందిలే లెవరేజ్ ఉంది, లెవరేజ్ మనం ఒక 200 పెట్టేసుకుందాం, మన దగ్గర 5,000 ఉంది, మార్కెట్ మన డైరెక్షన్లోనే పోతుంది, ఏం కాదులే అని కానీ చేశారు అంటే తెలుసు కదా మొత్తం స్వైప్ అయిపోతుంది అకౌంట్. సో ఆల్వేస్ ట్రస్టెడ్ ప్లాట్ఫామ్స్లోనే ట్రేడ్ చేయండి, అది కూడా లైక్ డెల్టా ఎక్స్చేంజ్. ఇట్ ఈస్ అన్ ఇండియన్ గవర్నమెంట్ అప్రూవ్డ్ వన్. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఫైనల్గా మీకు నేను ఒక ఓవర్వ్యూ ఇస్తున్నాను. సెకండ్ వన్ వచ్చేసి ఆల్వేస్ మీరు ఎంట్రీ పెట్టేటప్పుడు ఇక్కడికి వెళ్ళి స్టాక్ మార్కెట్కి వెళ్ళి ఎంట్రీ పెట్టండి. వన్స్ ఎంట్రీ ప్లేస్ అయిన తర్వాత ఇమీడియట్ వితిన్ 1 minute మీరు టార్గెట్ ఆర్ ఎస్ఎల్ ప్లేస్ చేయండి. ఎందుకంటే బిట్కాయిన్లో మనకి ఎక్కువ స్లిపేజెస్, సడన్ మూమెంట్స్ ఉంటుంది. సో టు ఓవర్కమ్ దట్ మనం డెఫినెట్గా పెట్టాలి. ఓకేనా. సెకండ్ థింగ్ ఈస్ ఇన్ కేస్ మీరు కానీ స్కాల్పర్ అయితే ఈ ఆఫర్ని అయితే మిస్ చేసుకోకండి. సో వితిన్ 15 minutesలో మీరు ఎంట్రీ అయ్యి ఎగ్జిట్ అయిపోయారు అంటే మీకు ఎగ్జిట్ ఛార్జెస్ అనేటివి ఉండవు. ఆల్మోస్ట్ లైక్ మీరు ఒక $5.9 అయితే సేవ్ చేస్తారు, అది కూడా 0.1 100 లాట్కి. అది కూడా బేస్డ్ అపాన్ మార్కెట్ ప్రైస్ బట్టి వెరీ అవుతుంది. సో గైస్ ఇది ఓవరాల్గా మీకు థియరీ పార్ట్ నేర్చుకోవాల్సింది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్ ఆర్ కొలీగ్స్కి షేర్ చేయండి. సో ఆల్రెడీ మనకి ఆ టెలిగ్రామ్లో వైస్ ట్రేడింగ్ తెలుగు అనే ఒక ఛానల్ ఉంది. యాజ్ ఆఫ్ నౌ ఫ్రీగానే అని చెప్తున్నాను. జస్ట్ మీరు డెల్టా ఎక్స్చేంజ్ రెఫరల్ అకౌంట్ని ఓపెన్ చేసుకొని టెలిగ్రామ్లో మెసేజ్ చేస్తే ఆ ఛానల్లో మీరు జాయిన్ అవ్వచ్చు. సో డైలీ నేను లైక్ 900 points టార్గెట్ హిట్ అయ్యే సెటప్ని అయితే డైలీ నేను పోస్ట్ చేస్తాను. సో ఇది సింపుల్ అనమాట. మనకి లైక్ ఎంట్రీ పెట్టేంత వరకే మీరు వెయిట్ చేయాలి. వన్స్ ఎంట్రీ దగ్గర అయితే టార్గెట్ ఎస్ఎల్ పెట్టేసి ఇంక వదిలేసేయండి. ఇంకా మీరు మార్కెట్ని కూడా చూడవాలి. ఎందుకంటే మనం టార్గెట్ ఆర్ ఎస్ఎల్ని పెట్టే ఆర్డర్స్ ఎలాంటివి అంటే మార్కెట్ అనమాట. సో ఇన్ కేస్ నువ్వు పెట్టిన ప్రైస్ దగ్గర కానీ ఎవరు కొనేవాళ్ళు అమ్మేవాళ్ళు లేకుండా ఉంటే దగ్గరలో ఉన్న వాళ్ళకి అమ్మేస్తుంది వెంటనే. సో ఇనిషియల్గా నేను కూడా లిమిట్ మార్కెట్ ఇలా పెట్టి ట్రై చేసి చాలా లాస్ అయ్యాను. లాస్ ఇన్ ద సెన్స్ లైక్ వెంటనే ఆర్డర్స్ అనేవి ఎగ్జిక్యూట్ అయ్యేటివి కాదు. సో ఇది గైస్ ఓవరాల్గా థ్యాంక్ యూ. సో ఇంతవరకు మీరు చూసారు అంటే మీరు ఏదో ఒకటి నేర్చుకోవాలని ఉన్నారు. సో థ్యాంక్ యూ ఫర్ దట్.
ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. We will win together with slow and steadily. Thank you. Bye everyone.